ఇక డీటెయిల్స్ చూసుకుంటే జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని 65 ఏళ్లు పైబడిన వృద్ధుడు డోర్ డెలివరీ చేసి ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథితో కలిసి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. 29,000 చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరుకులు సరఫరా జరిగేది. గత వైకాపా ప్రభుత్వం ఎన్డీఎంలు పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసింది. 9,260 మొబైల్ డిస్పేసింగ్ యూనిట్ల కోసం 1,860 కోట్ల రూపాయలు వృధా చేశారు. లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేకపోయారు. దొంగ లెక్కలు చూపి బియ్యం దారి మళ్లించారని అన్నారు. చాలా అంశాలు పరిశీలించి వీటిని రద్దు చేయాలని నిర్ణయించాం. చౌక దుకాణాలు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. జూన్ 1 నుంచి చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ సరఫరా అవుతుంది. 9,260 వాహనాలు ఉచితంగా ఆయా లబ్ధిదారులకు బదలాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని నాదెండ్ల మనోహర్ వివరించారు. పీడీఎస్ రైస్ ఈ రోజు కేబినెట్ లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడీఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ 9,260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈ యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడీఎస్ రైస్ ఉక్కుపాదంతో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు గుంటూరు 6వ అదనపు కోర్టు 14 రోజుల డిమాండ్ విధించింది. తన స్థలానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలంటూ పేదకనాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును 2016 మే 9న అనిల్ బెదిరించారు. సర్వేయర్ ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనిల్ తన గత 8 ఏళ్లుగా కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో ఇవాళ పీటీ వారెంట్పై అనంతరం జైలు నుంచి పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, విజయ, మనం చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ కుమార్ కేసు తాజాగా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు విజయ. అయితే గుంటూరు 6వ అదనపు కోర్టు అనిల్కి 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది విజయ. అయితే 2016 మే 9న పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునను బెదిరించిన కేసులో అనిల్ గత 8 ఏళ్లుగా కోర్టుకు హాజరు కాలేదని ఈ నేపథ్యంలో పీటీ వారెంట్పై అనంతపురం జైలు నుంచి కూడా గుంటూరు కోర్టుకు తీసుకువచ్చి రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన పరిస్థితి ఉంది విజయ్. అయితే అనిల్ పై దాదాపుగా మొత్తానికి 20కి పైగా కేసులు నమోదైన పరిస్థితి ఉంది విజయ్. ఇటీవల మళ్ళీ అనారోగ్యం చూపిస్తూ తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు సమర్పించి బెయిల్ పొందినట్లయితే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కూడా
హైకోర్టు క్రిమినల్ కాంటెస్ట్ చర్యలు కూడా ప్రారంభించింది. అంతేకాక అనిల్ కు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించారనే ఆరోపణలు కూడా వెలువెత్తిన పరిస్థితి ఉంది విజయ్. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు ఎస్పీ స్పష్టీకరణ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే చెప్పాలి విజయ్. అయితే అనిల్ కు సంబంధించి తాజా పరిణామాలు అధికార యంత్రాంగంపై ప్రజల్లో అనేక ప్రశ్నలు కూడా లేవతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు చూసుకున్నట్టయితే అనిల్ ఉన్న కేసులు పరిస్థితి చూసుకున్నట్టయితే అనిల్ కి మరి తొందరలో పరిస్థితి అయితే కనపడలేదు విజయ్. థ్యాంక్ యూ ప్రకాష్. హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెత్తినాక బోయగూడలో ఓ భవనం 2వ అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో అందులో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో చెప్పుల గోదాములో నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగునూరులో ఫుడ్ పాయిజన్ వల్ల 9 మంది అస్వస్థతకు గురయ్యారు. చాలకానివారిపల్లిలోని ఓ కుటుంబం అల్పాహారం సేవించిన కొద్దిసేపటికే కుటుంబ సభ్యులకు వాంతులు విరోచనాలయ్యాయన్నారు. వెంటనే బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సిద్ధన్నమ్మ తినేదానికి ఇట్లా అయిపోయింది. బిడ్డలంతా బాగున్నారు. మాకు వయసు అయిన వాళ్ళకి మాత్రము మాకు 3-4 ఇట్లా ప్రాబ్లం అయింది. ఉదయ ఎంతమంది ఉన్నారు మొత్తము? మాకు 3, వాళ్ళకు 5 జనాలకి ఇట్లా అయింది. మీకు ఎవరికి ఏమైంది అసలు ఆ బిడ్డ బాగుంది. ఇంకా చిన్న వాళ్ళంతా బాగున్నారు. ఈ వయసు మాత్రము ఈ నైట్ ఫుడ్ ప్రాబ్లం అయింది. ఈ నూనె టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం ధర్మకర్త మండలి నిర్ణయాలను ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కుండల్లో ఉన్న పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 68.14% నుంచి 80% పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు టీటీడీ 14 కోట్లు ఇచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఈ విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్, వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిలో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. 3 ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి. ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినది ఒకటి ఉంది. దాన్ని వాటితో చర్చించే నిర్ణయం తీసుకుంటాము. మిగిలిన 2 ప్రైవేట్ విశ్రాంతి గృహాలు ఉన్నాయి. వాడు స్పందించలేదు. వాటిని కూడా టీటీడీ తరఫు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో, గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయడం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం, వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి, అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి
ప్రాధాన్యత కాదు. రెవెన్యూ అనేది రావాలి, కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం ఇంటికి ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము. దాని మీద మనం లాభం పొంది భక్తులకు. అనకాపల్లి జిల్లాలో ఘరానా మోసాలకు అంతు లేకుండా పోతుంది. అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాల నిమిత్తం తమకు సంబంధించిన వస్తువులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన అవసరాలకు ఏకంగా ఊరిలోని ఇతరుల పొలాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టాడు. జొగ్గన్నపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బండారు నరసింహానాయుడు చేసిన భూ స్కామ్పై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్పందించి తగు చర్యలు తీసుకొని బాధితులందరికీ న్యాయం చేయాలని ఆదేశించినప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూ స్కామ్లో ప్రధాన పాత్రధారులుగా ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టర్ అధికారులకు బ్యాంకు అధికారులపై దర్యాప్తు చేసి సస్పెండ్ చేసి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. సాగుబడి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఏదైతే 92 సర్వే జరిగిందో ఆ 92 సర్వేలో మాకు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి ఈ పేపర్స్ అండి. ఇందులో 127/10 అనేటటువంటి సర్వే నెంబర్ని గవర్నమెంట్ వారు ధృవీకరించినటువంటి పేపర్ అండి ఇది. అలాగే ఈ ఆర్టీఏ యాక్ట్లో మేము ఏదైతే అప్లై చేసుకున్నామో ఎంజాయ్మెంట్లో ఉండేటట్టుగా మన మండల సర్వేయర్ గారు, తహసీల్దార్ గారు వారు ఇచ్చినటువంటి పేపర్ అండి. ఇది ఇప్పటి వరకు మా దగ్గర ఉండేటటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ అండి. పూర్వం 60 సంవత్సరాల నుంచి మా కింతాడ పంచాయతీ గ్రామ రెవెన్యూకి సరైనటువంటి రికార్డు ఏదైతే లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉందో దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడైతే ఎస్ఎఫ్ఏ కాపీల్లో ఖాళీలు ఉన్నాయో ఆ ఏరియాలో తన పేర్లు నమోదు చేసుకోవటం, తన తాత పేర్లు నమోదు చేసుకోవటం, డాక్యుమెంట్ సృష్టించడం, కన్వర్షన్ చేయటం, లోన్ తేవటం, లోన్ తీసుకురావటం, జనాలకి డబ్బులు పంచి నేను రాజకీయవేత్తని అనేటటువంటి మెహర్బానీ. మేము చేసేటటువంటి ఈ పోరాటంలో మాతో చేయకలిపి ఫోర్త్ ఎస్టేట్ అనేటటువంటి పదానికి అర్థాన్ని మీరు చూపిస్తూ మాకు సపోర్ట్గా నిలబడటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంచుమించుగా 2 నెలల నుంచి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అంచెలంచెలుగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ సెక్షన్ ఎవరైతే జిల్లా రిజిస్టర్ గారు ఉన్నారో జిల్లా రిజిస్టర్ గారికి చెప్పున్నాం. అలాగే డిఐజీ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఇదంతా కూడా దేనికోసం చేస్తూ ఉన్నామంటే ఎవరైతే ఈ భూ కబ్జాలని. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మినీ మహానాడులో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులన్నీ తేలితే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 3,700 కోట్ల రూపాయలు లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా ఆయన ఇంట్లోకి వెళ్లిందన్నారు. 2029 ఎన్నికల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని యనమల చెప్పారు. నాశనం చేయడం రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. రాష్ట్ర ఖజానానంతా కూడా దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు, అదేవిధంగా రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారు, రాష్ట్రానికి ఒక గుర్తింపు లేకుండా చేసినటువంటి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 2 వ్యభిచార నిర్వాహకులతో పాటు 2 మహిళలు, ఒక విటునిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, ఒక బీజా కారును పోలీసులు సీజ్ చేశారు. జుట్టా బేబీ, సిర్రా రవి అనే వ్యక్తులు అమాయక మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారని సిఐ నాయక్ తెలిపారు. ఈ వ్యవహారంపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నేరం రుజువైతే 10 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని వెల్లడించారు. మారుతి నగర్లో వెనుగొండ జోగేశ్వరరావు అనే హౌస్ ఓనర్ ఇతను వీళ్ళ 2 డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లో గత కొంతకాలంగా ఒక వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం నిమిత్తం మేము అదును చూసి ఈరోజు అక్కడ వ్యభిచారం జరుగుతుందనే ఒక ముందస్తు సమాచారంతో
ఎస్ఐ గారు, నేను, మా సిబ్బంది 2 VROని తీసుకొని ఆ వ్యభిచార గృహాన్ని రైడ్ చేయడం అయింది. సెర్చ్ ప్రొసీడింగ్స్ డిఎస్పీ గారి దగ్గర నుంచి ముందస్తుగా తీసుకొని ఆ వ్యభిచార గృహాన్ని రైడ్ చేయడం అయింది. దాంట్లో 2 జెంట్స్, 3 లేడీస్ దొరికారు. అంటే మొత్తం 5 దొరికారు. ఆ 5లో జుట్టా బేబీ ఈవిడ గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన జుట్టా బేబీ. ఈవిడ రవి దుద్దుకూరుకు చెందిన సిర్రా రవి. జుట్టా బేబీ దుద్దుకూరుకు చెందిన సిర్రా రవి. వీళ్ళిద్దరూ జతగా ఏర్పడి ఆ ఇండ్లను అద్దెకు తీసుకొని కొంతమంది ఆ మహిళలను ఎరవేసి తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు. కామారెడ్డి జిల్లాలో నారాయణ స్కూల్ యాజమాన్యంపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ కార్పొరేట్ స్కూల్ సిబ్బంది అడ్మిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. స్కూల్ కరపత్రాలను దగ్నం చేశారు. వెంటనే అనుమతులు లేని నారాయణ కార్పొరేట్ పాఠశాలను మూసివేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలో నారాయణ స్కూల్ ఎట్లాంటి పర్మిషన్లు లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఈఓ సార్ని డిఓ సార్ని అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ని ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళకి వర్క్షాప్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే నారాయణ స్కూల్ని సీజ్ చేసేసి ఈ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మనం ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. విద్యార్థులతో పెట్టుకోవాలని చూడకండి నారాయణ యాజమాన్యం. ఇక్కడికి వచ్చేసి కామారెడ్డిలో ఇక్కడ విద్యార్థి నాయకులు ధమ్కీలు ఇస్తూ ఉన్నారు. మీరు ఇది గుర్తుపెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది కామారెడ్డి, తెలంగాణ. ఇక్కడ అడ్మిషన్లు ఎన్ని చేస్తారు? 100 అడ్మిషన్లు చేస్తారు. 100 అడ్మిషన్లు యొక్క నారాయణ స్కూల్కి. ఆనందోత్సవాలతో బంధుమిత్రుల నడుమ రిసెప్షన్ జరగవలసిన ఇంట్లో చావు డప్పులు, బంధుమిత్రుల రోదనతో పెండి ఇంట్లో విషాద ఛాయలు అమలుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా కోడిపుంజుల తండాకు చెందిన నరేష్కు ఈ నెల 18న ఘనంగా వివాహం జరిగింది. ఇంట్లో నల్లా నీళ్లు పెట్టేందుకు నవవరుడు విద్యుత్ మోటార్ ఆన్ చేసినప్పుడు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన బంధువులు హాస్పిటల్కి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా తాండాలో విషాద ఛాయలు అమలుకున్నాయి. మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈరోజు ఉదయం ఈ బయ్యారం లిమ్స్లోని కోడిపుంజుల తండ గ్రామం గౌరవరం గ్రామ పంచాయతీ దగ్గర ఈ మన ఇస్లామాబాద్ నరేష్ 26 ఇయర్స్, తండ్రి పేరు బాలు అనే వ్యక్తి అంటే ప్రమాదవశాత్తు అంటే కరెంట్ షాక్ చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది. ఇందులో కేసు వివరాలు తెలుగా ఈ మృతునికి 18 తారీఖు నాడు విజయవాడలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు రిసెప్షన్ ఉందన్నమాట. ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి విద్యుత్ మోటారు కోసం ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. అంటే అతను బతుకున్నాడు. గుంటూరు జిల్లా భార్యపై ఓ కానిస్టేబుల్ అరాచకం సృష్టించారు. తన భర్త కనపర్తి సురేష్ బాబు మరొక స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని తెలిపింది. ఇదేంటని ప్రశ్నిస్తే చంపే ప్రయత్నం చేశారని భార్య కుసుమకుమారి తెలిపింది. ఈ నెల 18న తన ఇంటి వద్దకు వచ్చి భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న ధనలక్ష్మి వచ్చి కంట్లో కారం చల్లి దాడి చేసి నోట్లో బలవంతంగా టాబ్లెట్లు కుక్కారని వాపోయింది. సహచరుల సహకారంతో గుంటూరు జీజీహెచ్లో చేరానని తెలిపింది. సోమవారం సెలవే కదా, మా హస్బెండ్ దగ్గరికి వెళ్దామని చెప్పి నేను 6:30కి బయలుదేరుదాం వెళ్ళానండి. వెళ్ళేసరికి నా హస్బెండ్ లేడు, ఇంట్లో నైట్ లేసి ఉంటే వస్తాడు కదా అని కూర్చున్నానండి. కరెక్ట్ 7:20కి ఈ అమ్మాయిని ఎక్కించుకొచ్చాడండి, రాజవరపు ధనలక్ష్మిని ఎక్కించుకొచ్చినప్పుడు ఈ అమ్మాయి
నన్ను ఎక్కిరి కొట్టింది సార్. అంత దూరం కొట్టానండి నేను. నా ఇల్లు అంటే ఏంది సురేష్ నా మగుడు, ఇది నా ఇల్లు, నా మగుడు నా ఇల్లు అని కొట్టిందండి. కొడతా అంత దూరంలో పడ్డా నేను. లెగిసేలోపు కారం నా కళ్ళల్లో జల్లేసిందండి. నెల్లూరు జిల్లా వెంకటగిరి జనసేన పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ స్టేజ్ టీం ఆధ్వర్యంలో సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తనను ఎందుకు పిలవలేదంటూ జనసేన బహిష్కృత నేత గూడూరు వెంకటేశ్వర్లు వర్గం గొడవకు దిగింది. జీవీఆర్ వర్గాన్ని అడ్డుకొని జంపాల ప్రకాష్, అనిల్ కుమార్, రామారావు వర్గం స్టేజిపై నుండి కిందకు నెట్టేశారు. దీంతో కార్యక్రమంలో జనసేన సభ్యులు బహాబహికి దిగారు. మాజీ అణుశాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ మాలూరు రామస్వామి శ్రీనివాస్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. స్వదేశీ ఆన్మయుద్ధం కార్యక్రమాల రూపకల్పనలో డాక్టర్ హోమీ బాబాతో కలిసి శ్రీనివాసన్ పనిచేశారు. ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పౌర పురస్కారాన్ని ఆయనకు అందుకున్నారు. శ్రీనివాసన్ మృతి పట్ల ప్రభుత్వం నివాళులర్పించింది. తమిళనాడులోని ఉదవ మండలం జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య తన్నీరు పుష్పాంజలి ఘటించారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి సమావేశం నిర్వహించారు. మిర్చి కమిషన్ లైసెన్సుల జారీ విషయంలో పలు ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్యే మాధవి అన్నారు. గత వైసీపీ పాలనలో యార్డ్లో 141 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయని తెలిపారు. అర్హత లేని వారికి, బినామీలకు 200లకు పైగా లైసెన్సులు మంజూరు చేశారన్నారు. దీనిపై సత్వరమే విచారణ జరిపి అర్హత లేని వారి లైసెన్సులను రద్దు చేయాలన్నారు. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాగా జరుగుతున్న వ్యాపారస్తులు ఏంటో గుర్తించి అవినీతికి పాల్పడని ఆ లైసెన్సులు మాత్రమే ముందుకు వెళ్ళేలాగా వారిని చర్యలు తీసుకునే విధంగా నేను కోరుతూ ఈ యొక్క లెటర్ని రెడీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి, అక్రమాలకి ఆస్కారం లేని ఒక రాజ్యాన్ని, పరిపాలనని అందించడమే నా ధ్యేయంగా ఈరోజు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉండాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాను. దానికి నా